హనుమకొండలో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఇక ఎన్నో ఏళ్లుగా ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప తమ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని వారు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ముదిరాజులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలంటూ నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారం ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సందర్భంగా కోరారు. ముదిరాజులకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ నిలుపుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు సత్తా చాటుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా ముదిరాజులను ఓటు బ్యాంకుగానే చూస్తున్న ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా గత 50 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వాలైనా కూడా ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోవడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలనేటువంటి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు జరిగిన కుట్రలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీల కుట్రలో భాగంగా మరి ముదిరాజులను అణచివేయడం జరిగింది. మరి ముదిరాజులను గత ప్రభుత్వం కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా మొన్న కొత్త ప్రభుత్వం ఏమని చెప్పింది కామారెడ్డిలో అంటే ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మారుస్తామని మన ముఖ్యమంత్రి గౌరవనీయులు గారు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం రాకముందు కూడా టీవీ డిబేట్లలో కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో అధిక జనాభా ముదిరాజులే అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరి బీసీ గణనలో కూడా ముదిరాజు జనాభా రాష్ట్రంలో 27 లక్షల జనాభా ఉన్నదని చెప్పడం జరిగింది. దాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా కూడా ముదిరాజులు 27 కాదు 50 లక్షల జనాభా ఉంటారనేటువంటిది మా యొక్క ముదిరాజు సంఘాలు ఎన్నో సర్వలో చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, రానున్న స్థానిక ఎన్నికలలో వరకు కూడా ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చకుంటే ముదిరాజుల యొక్క తడాక ఏందో చూపిస్తుంది.